మీరెంత గొప్ప దేశంలో ఉన్నారో తెలుసా అండి? హ్మ్. మిగతా దేశాల్లో ఒకటే మతంలో 2 తెగలున్నా గూడా విధ్వంసం చేసి కొట్టుకుంటారు. అవును. మీ దేశం ఏంటంటే అతను ఫారినర్ చెప్తున్నాడనమాట. మీ దేశంలో కొన్ని వందల మతాలు, తెగలు, కులాలు, ప్రాంతాలు ఇన్ని గొడవలుండి గూడా మీరెంత చక్కగా కలిసి ఉంటున్నారండి. గ్రేట్ ఇండియా అని హ్యాట్స్ ఆఫ్ చెప్పాడాయన. మరి దానికి సంతోషపడాలా? లేదంటే మెల్లిమెల్లిగా హిందుత్వం కనుమరుగవుతుంది బాధపడాలో అర్థం గాని పరిస్థితి. రైట్ గురూజీ. గురూజీ మన దేశం మీద 1000 ఏళ్ల దాడులు జరిగాయి. 1000 ఏళ్ల పాటు. ఎన్ని మతాలు ఎంతమందొచ్చి దాడులు జేశారు. సో, మనం ఈ దాడుల ద్వారా భూములు, ఆస్తులే కోల్పోయామా? ఇంకేదన్నా కోల్పోయామా? ఈ 1000 సంవత్సరాల్లో భారతదేశం చాలా విలువైనటన్నీ కోల్పోయింది. చాలా కోల్పోయింది. హ్మ్. 1, 2 కాదు. మనము ఒకవైపు ఆఫ్ఘన్‌ను కోల్పోయాము, సింధును కోల్పోయాము, సప్త సింధు నదులను కోల్పోయాము, బెంగాల్‌లో సగం కోల్పోయాము, అవును. కాశ్మీర్‌లో సగం కోల్పోయాము, భారతదేశాన్ని సగం కోల్పోయాము, అవును. అఖండ తక్షశిలను భారత్. కోల్పోయాము. అవును. ఈరోజు తక్షశిల రావల్పిండి పాకిస్తాన్‌లో ఉంది. ఓకే. ఆ తక్షశిల యూనివర్సిటీలో, విశ్వవిద్యాలయంలో మన చాణక్యుడు అక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అచ్చా! చరకుడు, జీవకుడు అక్కడ చదువుకున్నారు. అబ్బా! పాణిని అక్కడ చదువుకున్నాడు. అంత గొప్ప గొప్ప వ్యక్తులందరూ చదువుకున్నటువంటి తక్షశిలను కూడా మనం కోల్పోయాం. ఇంకా ఎన్ని కోల్పోవాల్సి వస్తుందో తెలియదు. తెలీదు. నిరంతరం వాళ్ళతో యుద్ధం మనం యుద్ధం చేస్తూనే చేస్తూనే ఉన్నాం. దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు మాత్రం దాడులను ఆపకుండా గమ్మునే చేస్తూనే ఉండడంలే. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చుట్టూ వరకు అదే పరిస్థితి చూడండి. సో, అన్నగారు మరొక్కసారి అంటే నాకది క్లారిటీ లేదాక అడుగుతున్నాను. ఈ పరాయి దేశస్తులొచ్చి మన దేశం మీద దాడులు, సాంస్కృతిక పరమైన, మతపరమైన ఎన్నో విధ్వంసాలకు పాల్పడుతుంటే, ఈ చరిత్రకారులు, ప్రవచనకారులు వీళ్ళందరూ ఏం జేస్తున్నట్టు? వాళ్ళని కీర్తిస్తారేంటి వీళ్ళు? అదే ఇక్కడ మనం ఒక తేడా గమనించాలి. ఓకే. చరిత్రకారుల డ్యూటీ ఏంటంటే చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా నమోదు చేయడమే. రైట్. దాంట్లో చెడు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు. అవును. దీంట్లో నీ సొంత అభిప్రాయాలకి ఎక్కడ తావివ్వకూడదు. వాస్తవాన్ని నమోదు చేయడం. ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళు దేశభక్తిని మాత్రం రగిల్చగలుగుతారు. ఎవరు? చరిత్రకారులు. అవును. ప్రవచనకారులకు కొంచెం బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. ఓకే. ఏముంటుందంటే వీళ్ళు రామాయణము, మహాభారతము, భాగవతం గురించి వీళ్ళు అందులో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి రహస్యాలను వెలికి తీసి ప్రవచనాలు చేస్తూ ఉంటారు, ధర్మ సూక్ష్మాలు చెప్తుంటారు. చెప్తుంటారు. హ్మ్. వీళ్ళు అదే కాకుండా వీళ్ళు చేయాల్సినటువంటి మరొక బాధ్యత కూడా ఉంది. వీళ్ళు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అదేంటంటే ఒక పురుషోత్తముడు, ఒక దాహిర్షన్, ఒక Yes. పులకేసి, యెస్. ఒక ఛత్రపతి, ఒక రాణా ప్రతాప్ సింగ్, యెస్. ఒక రుద్రమదేవుడు, ఒక శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళ గురించి కూడా ప్రవచనాల సమయంలో మధ్య మధ్యలో చెబుతూ రావడం వల్ల ఏంటంటే దైవభక్తితో పాటు దేశభక్తి కూడా పెరుగుతుంది. ఇది ప్రవచనకారుల యొక్క అదనపు బాధ్యత. నిజంగా చాలా మంచి ఆలోచన. అదనపు బాధ్యతగా వాళ్ళు స్వీకరించాలి. అన్నగారు ఇప్పటికి గూడా మన చరిత్ర ఢిల్లీ సుల్తాన్ల చుట్టే తిరుగుతది. కానీ ఈ వేల ఏళ్ల సజీవ సంస్కృతి మన హైందవ సంస్కృతిని కాపాడిన ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప ఆచార్యులు, సన్యాసులు ఇట్లా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ప్రస్తావన ఎందుకు రాదు? అసలు ఇప్పటికైనా అసలు ఎవరు వాళ్ళు? కొందరు వారి ప్రస్తావన చరిత్రలో ఉంది కానీ కుదింపబడింది. అంటే చాలా తక్కువ. గుర్తించినట్టుగా వాళ్ళు ఏదో అతిథి పాత్రల్లాగా వాళ్ళని చిత్రీకరించారు. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ ఈ దేశ సంస్కృతి, ఈ దేశ సంప్రదాయాలు, ఈ దేశ ధర్మాన్ని కాపాడినటువంటి వ్యక్తులు, నిజమైనటువంటి కాపాడినటువంటి రాజులు ఎవరు అంటే రాజపుట్లు, మరాఠాస్, ఓకే, విజయనగర రాజులు, ఓకే, కాకతీయులు, వీళ్ళంతా పోరాడి కాపాడినారు. అవును. ఇంకొక విషయం ఏమని చెప్పాలంటే ఇటీవల సినిమా వచ్చింది శంభాజీ అని. అవును. హైందవ ధర్మం కోసం తన శరీరంలోని అన్ని అంగాలను సమర్పించినటువంటి వ్యక్తి, తన చివరి రక్తం బొట్టుతో ఈ యొక్క దేశానికి అభిషేకించినటువంటి వ్యక్తి, ముక్కలు ముక్కలు కోసి కుక్కలకేశారు, కళ్ళు తీసేశారు, నాలుగు కోసేశారు. శివాజీ కొడుకు కదా? శివాజీ కొడుకు శంభాజీ.
ఇలాంటి వ్యక్తులంతా దేశం కోసం బ్రతికారు, త్యాగం చేశారు. కాబట్టి ఇంకా ఈ ధర్మం నిలబడి ఉంది. ఇటువంటి వ్యక్తులు లేకపోతేనా మనం అసలు ఎక్కడ ఉండేవాళ్ళు మాత్రమే. ఉండేవాళ్ళం అయిపోయేది. ఇంక ఇట్లాంటి హీరోలు ఎవరున్నారు? ప్రాతస్మరణ ఇలాంటి హీరోలు దండి మంది ఉన్నారు. పాతోళ్ళంతా కూడా అచ్చా అచ్చా. పాతోళ్ళంతా కూడా మస్తుగా ఉన్నారు. కాకపోతే అంటే చరిత్ర కుదించబడి. రైట్ గురించి ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఇస్లాం పుట్టక ముందు, ఇస్లాం అనేది మొన్న పుట్టిందే కదా, అక్కడ ఉండే కాబా ఉంటుంది కదా, ఆ కాబా అని చెప్తారు కదా, దాని ప్లేస్లో ఉండేది శివాలయం అని, అక్కడ కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలే ఉండేవనే మాట విన్నాను నేను. నిజమా? అట్లుండేదా? దాని పేరే మక్కేశ్వరుడు అంట. మక్కేశ్వరుడు అది మక్క అనేటువంటి పేరు దాని ద్వారానే వచ్చింది. అంతకుముందు ఆ శివలింగంతో పాటు 360 రోజులు పూజించడానికి 365 విగ్రహాలు ఉండేవి. సో మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయాన్ని నిరసిస్తూ ఆ విగ్రహాలన్నింటినీ తొలగించి అరూప రూపి, ఎవరు? శివుడు. శివలింగానికి రూపం ఉండదు. ఓకే. వాళ్ళు కొలిచి దేవుడు కూడా అరూపమే, అవును. రూపం లేని దేవుడిని అల్లాహు అక్బర్ అని కొలుస్తారు. ఓకే ఓకే. కాబట్టి అదొక్క శివలింగాన్ని మాత్రమే పెట్టుకున్నారు. అసలుకు ఆ అరేబియా ప్రాంతం ఇస్లాంలోకి మారకముందు అక్కడ అనటోలియా, ఈజిప్టు, సిరియా, ఇలాంటి కానన్, ఇరాన్, మెసపటోమియా లాంటి సంప్రదాయాలు, సంస్కృతులు, నాగరికతలు ఉండేవి. అవును. అవి తర్వాత కాలంలో దేశాలుగా ఏర్పడ్డాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్షియా దేశం ఇస్లాం దేశంగా మారడానికి 17 సంవత్సరాలు పట్టింది. చాలా తక్కువ, అదే అంటున్నా. సిరియా అయితే 6 సంవత్సరాలు పట్టింది. భారతదేశము వాళ్ళు 600 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఇస్లాం దేశంగా మారలేదు. ఒకవేళ అదే విధంగా భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారిపోయిందంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇస్లామిక్ దేశం ఏదంటే భారతదేశం అయిపోద్ది. కాకపోవడానికి కారణం ఏంటంటే దృఢమైన మనస్సు, ఓకే, ధర్మం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం. ఈ క్రైస్తవానికి ఇస్లాంకు వసుదైక కుటుంబం అనేటువంటి భావన ఉండదు. కరెక్ట్. జాతీయవాదం వాళ్ళు లైక్ చేయరు. ఓన్లీ మతమే. సంకుచితమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు అప్డేట్ కాకుండా అలాగే ఉంటారు. ప్రపంచం ఎంతో ముందుకు పోతుంది, వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు. గురుగారు, నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం మొఘలులు గొప్పవాళ్ళు, మహాత్ములు అని కీర్తిస్తూ మనం రాశాం. మరి వాళ్ళు ఏం రాసుకున్నారు గురుజీ వాళ్ళ చరిత్రలలో? మేము కాఫీర్లను చంపేశాం, తనలో గుట్టలుగా పేరు చేసాం, ఇట్లాంటివి కూడా రాసుకున్నారంట కదా వాళ్ళు. ఆత్మకథలు ఉన్నాయి వాళ్ళు రాసుకున్నారు. ఓకే. ఫరిస్తా, బాబర్ నామా, అక్బర్ నామా, జహంగీర్ నామా అని ఇన్ని ఆత్మకథల్లో వాళ్ళు చేసిన ఘోరమైనటువంటి పనులను చాలా గొప్ప పనులుగా కీర్తించుకున్నారు వాళ్ళే. ఓకే. కానీ మన చరిత్రకారులు వాటి గురించి మాట్లాడారు. అచ్చా, పోలే దాన్ని యాసిడ్గా గొప్పగా అని చెప్పి మన వాళ్ళు రాయలేదేమో, ఇంకా సంతోషించాలి. ఏం రాసుకున్నారంటే కాఫీర్లను మట్టు పెట్టడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాము, అల్లాను నమ్మని వాడిని ఎలిమినేట్ చేయడానికే మనం పుట్టాము, ఇది మన బాధ్యత అని వాళ్ళు నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా రాసుకున్నారు వాళ్ళ ఆత్మకథల్లో. అవి చదివితే తెలుస్తుంది చరిత్రకారులకు ఇది. కానీ డబ్బులకు అమ్మడపోయినప్పుడు అవన్నీ కనపడవు. ఏం చేస్తారు? దురదృష్టవశాత్తు నేను ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఎంఏ హిస్టరీ చేయడం నా దురదృష్టం. లేదు, అదృష్టం. ఎందుకంటే అది చదివారు కాబట్టి ఈరోజు నిజాల్ని వెలికి తీయగలుగుతున్నారు. అన్ని అబద్ధాలు చదువుకొని వచ్చాం. కరెక్ట్, అది తప్పదు. అన్ని అబద్ధాలు చదువుకున్నాం. పరీక్షల్లో వాళ్ళు అడిగిన అబద్ధాల క్వశ్చన్లకు అబద్ధాల ఆన్సర్లు రాసాం, ఉద్యోగం సంపాదించుకున్నాం. బాధ ఏదు.